వెల్కమ్ టు జ్వాలా ఛానల్. ఈరోజు మనం ఒక గంభీరమైన ఘటన జరిగింది. జనవరి 26న రిపబ్లిక్ డే రోజు కాన్స్టిట్యూషన్ అమలయ్యే రోజు ఒక గంభీరమైన ఘటన, అంటే కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా ఒక ఘటన జరిగింది. సూర్యాపేటలో ఇంటర్కాస్ట్ మ్యారేజ్ జరిగితే అబ్బాయిని చంపేశారు. ఇది జరిగింది. దీని గురించి మాట్లాడటానికి మన ఛానల్లో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి KVPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం ఈ ఇన్సిడెంట్ మీద. స్కైలాబ్ బాబు గారు చెప్పండి, 26 జనవరి రోజు అలాంటి జరుగుతుంది. కాన్స్టిట్యూషన్లో చెప్పింది ఏమిటంటే కులాలందరూ ఒకటే, మతాలందరూ ఒకటే, ప్రజలందరూ ఒకటే అని. కానీ వివాహం చేసుకుంటే మాత్రం మళ్ళీ అడ్డు బౌండరీలు పెట్టి ఆ రకంగా చంపడం. 2025 జనవరి 26వ తేదీన సూర్యాపేట జిల్లా కేంద్రంలో పిల్లలమర్రి దగ్గర వడ్లకొండ కృష్ణ ఆలియాస్ మాలబంటిని అత్యంత కిరాతకంగా దారుణమైనటువంటి హత్య జరిగింది. ఈ హత్య పూర్వాపరాలని మనం తెలుసుకుంటే, ఇంతకుముందే చెప్పినట్టు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు జనవరి 26వ తేదీ. అదే రోజున ఈ ఘటన జరిగి గణతంత్ర దినోత్సవాన్ని దాని రూపుమాపే పద్ధతులలో చాలా విషాదకరమైనటువంటి వార్త వినాల్సి రావటం దురదృష్టకరం. తుంగతుర్తి మండలం అన్నారం గ్రామానికి చెందినటువంటి వడ్లకొండ కృష్ణ అలియాస్ మాలబంటిని సూర్యాపేటలో ఉన్నటువంటి వ్యక్తులు BC బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి భార్గవి అనేటువంటి అమ్మాయిని ఈ వడ్లకొండ కృష్ణ అలియాస్ మాలబంటి ఇద్దరు గత 4 సంవత్సరాలుగా ప్రేమించుకొని అక్టోబర్ 7వ తేదీన నకరికల్ దగ్గర టెంపుల్లో వివాహం చేసుకున్నారు. 2024లో. ఓకే. ఆ వివాహం చేసుకునే ముందు ఆ భార్గవి ఇద్దరు అన్నలు, మిగతా ఇద్దరు మిత్రులు ఈ వడ్లకొండ కృష్ణ అలియాస్ మాలబంటికి అత్యంత సమీప సన్నిహిత మిత్రులు. ఆ మిత్రులు అప్పటిదాకా కలిసి ఉన్నటువంటి మిత్రులు తన చెల్లెల్ని కులాంతర ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత ఈ భార్గవి తల్లి అంటే నానమ్మ, భిక్షమమ్మ పేరు, ఒక అంటరానోన్ని, తక్కువ కులపోన్ని, మాలోన్ని నువ్వు ఎట్లా పెళ్లి చేసుకుంటావు, మనం తలెత్తుకొని ఏడ రోడ్డు మీద తిరగాలి, ఆ కులం తక్కువని పెళ్లి చేసుకుంటే మన కులంలోకి వెళ్ళి మనం వెలేస్తారు, బహిష్కరిస్తారు, కాబట్టి అంటరానోని చేసుకుంటావా, నువ్వు తిరిగి ఇంటికి రా అని చెప్పేసి వరుసగా 3 నెలల పాటు టార్చర్, వేధింపులకు గురి చేశారు అమ్మాయిని. నేను ఎట్టి పరిస్థితులలో రాను, నేను బంటితో పాటే జీవితాంతం కొనసాగుతా అని చెప్పేసి అమ్మాయి చెప్పింది స్పష్టంగా, వెరీ క్లియర్గా చెప్పింది. చెప్పిన తర్వాత కూడా వాళ్ళంతటితో ఆగలేదు. ఆ భిక్షమమ్మ అనేటువంటి 6 వయసు నిండినటువంటి వృద్ధురాలికి చాలా అగ్రకుల ఆధిపత్య ఫీలింగ్ అనేటువంటిది బలమైనటువంటి పద్ధతులలో ఉంది. వాడిని చంపండి అని చెప్పేసి డైరెక్ట్ చెప్పింది. వాడిని శవాన్ని నేను చూడాలి అని తన మనవన్లకి ఇద్దరికి నూరిపోసింది. అంటే సినిమాలో చూస్తాం. వాడిని చంపి శవాన్ని పట్టుకరా అని అంటే ఇంతకుముందు ఒక 2 సార్లు ప్లాన్ చేశారు ఇద్దరు మనవన్లు, అంటే భార్గవి అన్నలు, వాళ్ళ దోస్తులే మళ్ళీ ఆ దోస్తులకు ఉన్నటువంటి వాళ్ళు ప్లాన్ చేసి 2వ కూడా విఫలమైంది. 3వసారి 26వ తేదీన పిలిచి ఎవరు పిలిచారు, ఒక వ్యక్తి బైరి మహేష్ అనేటువంటి ఒక వ్యక్తి, ఈ ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్, ఆయన ఫోన్ చేసి పిల్లలమర్రి దగ్గర ఒక మామిడి తోటలో మనం చికెన్ నాటుకోడి గిట్ట తీసుకొచ్చిన పార్టీ చేసుకుందాం రా అంటే వాళ్ళ భార్యకు చెప్పి బయటకు వచ్చాడు, నేను బయటికి పోతున్నాను. ఈ లోపు అప్పటికే మాటు కాచుకొని ఉన్నటువంటి ఇద్దరు అనిల్ వాళ్ళ బ్రదర్, వాళ్ళిద్దరు కలిసి ఆ వ్యక్తిని దగ్గరకు తీసుకొని మాటు కాల్చి బైక్ మీద పోతున్నాడు, బైర్భూమికి పోతాను, బైక్ మీద పోతుంటే వెనక నుంచి గొంతు నులిమితే ఆ చెట్ల పొదల్లో ఉన్న ఉరుకొచ్చి బండరాయి మోది అక్కడికే అత్యంత కిరాతకంగా చంపారు. చంపిన తర్వాత వాళ్ళ కారు డిక్కీలో శవాన్ని వేసుకొని ఈ వడ్లకొండ కృష్ణ అనేటువంటి వ్యక్తిని అలియాస్ మాలబంటిని ఆ డెడ్ బాడీని వాళ్ళ కారు డిక్కీలో వేసుకొని తీసుకుపోయి వాళ్ళ నానమ్మకు చూపించారు డెడ్ బాడీని. అంటే సినిమాలో జరిగిన రాక్షసత్వం, వాడి శవాన్ని నేను చూడాలని వాళ్ళ నానమ్మ ఆకాంక్ష, వాళ్ళ నానమ్మకి ఇచ్చిన మాట ప్రకారంగా తీసుకెళ్ళి
ఆ శవాన్ని కల్లారా చూసిన తర్వాత శబాస్ర మనవాడని ఇద్దరు మనవాళ్ళను జబ్బజరిచి శబాస్ మనవాడ అంటే పద్మశ్రీ అవార్డు ఇచ్చినట్టు, పద్మశ్రీ అవార్డు వచ్చినంతగా ఆ ముసలమ్మకి అది బట్టి తర్వాత నల్గొండలు ఎవరు వాళ్ళ బంధువులు ఉంటే వాళ్ళకు డెడ్ బాడీని చూపించి తీసుకొచ్చి మళ్ళీ పిల్లల మరి మూసీ నది కట్టపైన పడేసిపోయినటువంటి దారుణమైనటువంటి సంఘటన ఇది. వాస్తవంగా మాలబంటి అనేటువంటి వ్యక్తి అత్యంత ఎక్కువ మంది మిత్రులతో స్నేహం చేసేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఎవరికి ఆపదొచ్చినా ఆదుకునేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆయన చేసిన నేరం ఏమిటి అంటే కులాంతర ప్రేమ, పెళ్లి, వివాహం చేసుకోవడమే తప్ప వేరే నేరం ఏం చేయలేదు. స్నేహానికి కులం లేదు, కలిసి తినడానికి కులం లేదు, కానీ వివాహం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయడానికి వీల్లేదు. ఈ దాడి మాది ఎక్కువ కులం మీ తక్కువ కులం అనేటువంటిది ఉంది. వీటన్నిటిని పరువు హత్యలు అని చెప్పి చాలామంది అంటున్నారు, కానీ కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా మేము మాత్రం వాటిని కుల దురహంకార హత్యలు అంటున్నాం. పరువు హత్య అంటే నేను అగ్రకులంలో పుట్టాను, రెడ్డి కులంలో పుట్టాను, నా కూతురు ఒక ఎస్సీ పిల్లవాడిని చేసుకుంది కాబట్టి నా పరువు పోయినప్పుడు పరువు పోయిన రైతులు ఏం చేస్తారు, పంట గిట్టుబాటు ధర రాని రైతులు, బయట అప్పులు తెచ్చుకున్నటువంటి రైతులు వాళ్ళకు వాళ్ళు, ఒక రైతు అప్పుల పాలైనటువంటి రైతు ఏం చేసుకుంటున్నాడు, ఆత్మహత్య చేసుకుంటున్నాడు. పరువు హత్య అంట, పరువు ఆత్మహత్య కింద చూడొచ్చు. కానీ నా పరువు పోయినందుకు నేను ఎదుటి వ్యక్తిని చంపుతా అనేటువంటి మాట ఉంది చూడండి, అదే కుల దురహంకార హత్యగా నేను చెప్తున్నాను. ఈ సమాజంలో ఎడ్యుకేషన్ మేము ఎక్కువ 2025 వికసిత్ భారత్, మనం ఏదో సూపర్ పవర్ గా మారుతున్నాం అని మాట్లాడుతున్న ఈ సందర్భంలో సైంటిఫిక్ ప్రోగ్రెస్ మనం అంతా ఇప్పుడు చూడండి, చైనా వాళ్ళు అమెరికాతో కొని డీప్ సీక్ అని కనిపెట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో వాళ్ళు ముందు పోతుంటే మనం ఈ కులం పేరుతోటి మూఢ విశ్వాసాల పేరు మీద మనం దేశాన్ని మనం చైనా కంటే అమెరికా కంటే సుమారు 150 ఏళ్ళు వెనక్కి మన గడియారం నడుస్తుంది. మన దేశం యొక్క పరుగు ఆ రూపంలో ఉంది. ఈ కులం పేరిట ఎక్కువ కులం తక్కువ కులం అనేటువంటి అది ఈ దురహంకార హత్యలు ఇంకా పెట్టరైపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి ఇటీవల కాలంలో 128 కుల దురహంకార హత్యలు జరిగినాయి. 128 మందిని చంపేశారు కులం పేరుతోటి. అగ్రకుల ఆధిపత్యం పేరు మీద 128 మంది భావితరాన్ని చంపేయటం అనేటువంటిది జరిగింది. ఈ 14 నుంచి ఇప్పటి వరకు 11 ఏళ్ల కాలంలో జరిగినటువంటి పరిస్థితి 128 మందిని చంపేశారు. అయితే ఇక్కడ ఈ కుల దురహంకార హత్యలను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒక పరిరక్షణ చట్టం, కులాంతర వివాహితులకు పరిరక్షణ చట్టం చేయాలని చెప్పేసి అనేటువంటిది మేము భావిస్తున్నాం. ఆ చట్టం చేయటం అంటే అర్థం ఏంటంటే, ఇప్పటికే మీరు కేరళలో అట్లాగే తమిళనాడులో కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తూ ప్రత్యేకమైనటువంటి జీవోలు చట్టాలను రూపొందించారు. ఎవరైతే కులాంతర వివాహాలు చేసుకున్నారో ఉద్యోగాలలో రాయితీ ఇస్తూ ప్రత్యేక ఇన్సెంటివ్స్తో పాటు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తున్నారు కులాంతర వివాహం చేసుకున్నందుకు గాను. రాజస్థాన్ అసెంబ్లీ కూడా ఒక తీర్మానం రెజల్యూషన్ పాస్ చేసి పార్లమెంట్కి పంపింది. తెలంగాణ అసెంబ్లీ కూడా ఆ తీర్మానం చేయాలని చెప్పి కోరుతున్నాను. ఇంతకు ముందు కులాంతర వివాహితుల పరిరక్షణ చట్టం కోసం అన్ని పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని మేము ప్రయత్నం చేశాం తెలంగాణలో. ఆ చేసినప్పుడు తెలంగాణ జనసభ పేరు మీద కోదండరామ్ గారి పార్టీ ఒకటి, అట్లాగే సిపిఎం పార్టీ, వాళ్ళిద్దరు ఆ 2 పార్టీల వాళ్ళు మాత్రమే తమ ఎన్నికల మేనిఫెస్టోలో కులాంతర వివాహితులకు పరిరక్షణ చట్టం ఉండాలని చెప్పేటువంటిది పెట్టుకున్నారు తప్ప మిగతా ఏ పార్టీ కూడా దాంట్లో పెట్టినటువంటి దాని ఇంపార్టెన్స్ వాళ్ళు గ్రహించలేదు మిగతా పొలిటికల్ పార్టీలు. ఇప్పుడు ఏంటి సొల్యూషన్? ప్రజలకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజలకి మేమేం కోరుతున్నామంటే, ఒక మనిషిని మరొక మనిషి చంపడం నేరం అనేటువంటి విషయంలో అట్లాంటి సానుకూలత ఉండాలి. అందుకని నాగరాజు అనేటువంటి ఒక వ్యక్తిని ముస్లింలు చంపేస్తే 128 కుల దురహంకార హత్యల్లో ఒక హత్య మాత్రమే హిందువును ముస్లిం చంపాడు. మిగతా 127 హత్యలన్నీ అగ్రకుల హిందువులు, కింది కులం హిందువుని చంపారు. మరి ఏ సందర్భాల్లో కూడా వాళ్ళు మాట్లాడలేదు. అది మాత్రమే రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేశారు. మేము కోరుతున్నది ఒకటే, కులాంతర వివాహాలు చేసుకునేటువంటి వాళ్ళకి ప్రత్యేక రక్షణ చట్టం చేయడం ఒకటి. ఇన్సెంటివ్స్ ఓన్లీ ఎస్సీ క్యాస్ట్లో ఎస్సీ నుంచి పెళ్లి చేసుకున్న వాళ్ళకి మాత్రమే 2,50,000 రూపాయలు ఇచ్చే జీవో నెంబర్ 12 స్టేట్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అమలు చేస్తుంది. దాన్ని సవరించి అన్ని డిపార్ట్మెంట్లకి దాన్ని మార్పు చేయాల్సిన అవసరం. బీసీ అందరికీ కూడా తాను పుట్టిన కులం కాకుండా మరి ఏ కులాన్ని చేసుకున్నా అది కులాంతర వివాహంగా పరిగణించి 10 లక్షల రూపాయలు ఎస్సీ సబ్ క్యాస్ట్ల మధ్యలో పెళ్లిని కూడా కులాంతర వివాహంగా ప్రకటించాలి. ఎస్సీ బీసీని, బీసీ ఓసీని ఇదే కాదు,
ఎస్సీలో మాలామాదిగా చేసుకున్న డక్కలి సింధు చేసుకున్న అది కులాంతర వివాహంగా పరిగణించి వాళ్ళకు కూడా ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. జీవో నెంబర్ 360 ప్రకారంగా ఇండ్ల స్థలం ఇవ్వాలని ఉంది వాళ్ళకి. జీవో నెంబర్ 941 ప్రకారంగా ఉద్యోగాలలో రాయితీ ఇవ్వాలని ఉంది వాళ్ళకి. అందుకని జీవో నెంబర్ 12ను సవరించి 2,50,000 నుంచి 10 లక్షలకు పెంపొందించాలని, వాళ్ళ పిల్లల ఉద్యోగాలు, వాళ్ళ పిల్లల ఉన్నత చదువుల వరకు కూడా ఉచితంగా ప్రభుత్వం విద్యను కల్పించాలి, వసతి కల్పించాలి, పూర్తి స్థాయి రక్షణ పోలీసుల నుంచి కల్పించాలి. మేజర్స్ అయితే చాలు, కులం కంటే గుణం గొప్పదై, మతం కంటే మానవత్వం గొప్పదై ఉంటే ఆ పద్ధతులలో ఏజ్ ఒక్కటే క్రైటీరియా చూడాలి తప్ప ఇంకా కులం పేరు మీద ఈ దేశం మరీ తిరిగి మధ్యయుగాల కాలానికి ప్రేమించుకొని ఆనందంగా బతకటానికి వాళ్ళిద్దరు చేస్తుంటే దాంతో అందరు కోఆపరేట్ చేయాలి. పేరెంట్స్, ప్రభుత్వంతో పాటు పౌర సమాజం, అదే సొసైటీ, గవర్నమెంట్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సంపూర్ణంగా సహకరించి ఎవరి లైఫ్ పార్ట్నర్ను వాళ్ళు ఎంపిక చేసుకునే విధంగా పూర్తి స్థాయిలో సహకరించాలని కులవివక్ష వ్యతిరేక అప్పుడు సమాజం కూడా ఒక విజ్ఞప్తి ముందు అడుగు వేస్తాం. అందుకని భారతదేశం కులం లేని సమాజం వైపు అడుగులు వేయాలని, కుల నిర్మూలన జరగాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కమ్యూనిస్టులు అనేక మంది మహానుభావులు కోరుకున్నారు. అనేక మంది కోరుకున్నారు. అలాంటి మహానీయుల అడుగుజాడల్లో తెలంగాణ సమాజం ముందుకు సాగాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి స్కైలాబ్ బాబు గారు. ఈ సబ్జెక్ట్లో లోతుగా వెళ్ళి ఈ రోజున్న పరిష్కారం మార్గాలు, తర్వాత గవర్నమెంట్ చేయాల్సిన పని, మీ డిమాండ్లు ప్రేక్షకులకి అందించారు. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్. మీరు కూడా ఈ సబ్జెక్ట్ పైన మీ ఒపీనియన్ ఏంటి మీరు రాయండి, కామెంట్ బాక్స్లో చూద్దాం.